గట్టు అయ్యాడు డిటెక్టివ్. గట్టు ఇంకా చింకీ అమ్మతో కలిసి మాల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంటారు. ఎందుకంటే అమ్మ వాళ్లతో చెప్పింది అమ్మ షాపింగ్ చేసేంత వరకు వాళ్ళు ప్లే జోన్లు గేమ్స్ ఆడుకోవచ్చు అని. అయ్యో అమ్మా, మీరింత లేట్ ఎందుకు చేస్తున్నారు? త్వరగా పదండి, లేకపోతే అక్కడ మీ సేల్స్ అన్నీ అయిపోతాయి. అరే గట్టు, సేల్ రోజు మొత్తం ఉంది. అయినా నేను టాక్సీ బుక్ చేసేసాను, అది వస్తూ ఉంటుంది. వెళ్దాం పదండి. కానీ అమ్మా, మనం మన కారులో ఎందుకు వెళ్ళడం లేదు? చింకీ, మన కార్ సర్వీసింగ్కి వెళ్ళింది కదా, అందుకే. పదండి, టాక్సీ వచ్చేసింది. గట్టు ఇంకా చింకీ అమ్మతో కలిసి టాక్సీలో కూర్చుంటారు. ఇంకా గేమ్స్ రైడ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ నేను గేమ్ రైడ్లో తప్పకుండా కప్ రైడ్లోనే కూర్చుంటాను. నేను కూడా. ఇంకా మనం అక్కడ టెడ్డీ గేమ్ కూడా ఆడదాము. మిషన్తో టెడ్డీని తీసేసి, ఎవరికి తెలుసు ఈసారి మనకే ఆ ర్యాబిట్ దొరుకుతుందేమో. డన్. చూస్తూనే మాల్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియనే లేదు. అమ్మ వాళ్ళని ప్లే జోన్లోకి తీసుకుని వెళ్తుంది. ఇంకా అక్కడ కార్డు రీఛార్జ్ చేయించి వాళ్లతో ఇలా అంటుంది, పిల్లలు ఇదిగోండి, నేను రీఛార్జ్ పూర్తిగా చేయించాను. దీంతో మీరు ఏ రైడ్ కావాలన్నా కూడా ఆడుకోవచ్చు. ఓకే అమ్మా, గుడ్ లక్ ఫర్ యువర్ సేల్. హా మమ్మీ, గుడ్ లక్. థ్యాంక్ యూ మై డియర్ పిల్లలు. సరే, లోపలికి వెళ్ళండి. ప్లే జోన్లోకి గట్టు చింకీ లోపలికి వెళ్తారు. అమ్మ కూడా షాపింగ్కి వెళ్ళిపోతుంది. చింకీ పద, మనం ముందు కప్ రైడ్కి వెళ్దాం. ఓకే పదా. కానీ అప్పుడే చింకీ ఆగిపోతుంది. ఇంకా గట్టుతో, అరే గట్టు, ఆగు, అటు చూడు. ఏంటి? అక్కడ చూడు గట్టు, మాంటీ. వాళ్ళిద్దరూ చూస్తారు. కాస్త దూరంలో మాంటీ ఒక చిన్న పాప దగ్గర నిలబడి ఉంటాడు. ఆ పాప బాగా ఏడుస్తూ ఉంటుంది. అనిపిస్తుంది మాంటీ ఆ పాపని ఇబ్బంది పెడుతున్నాడేమో. అవును పద, వెళ్ళి మనము ఆ మాంటీ నుంచి పాపని దూరంగా పంపిద్దాం. గట్టు ఇంకా చింకీ త్వరగా మాంటీ ఇంకా పాప దగ్గరికి వెళ్తారు. మాంటీ ఆ పాప చేతిలో నుంచి చాక్లెట్ లాక్కొని తింటూ ఉంటాడు. ఇలా ఇవ్వు నాకు చాక్లెట్ని. ఒకవేళ నువ్వు దీన్ని మొత్తం తింటే నీ పళ్ళు పాడవుతాయి. మాంటీ, నీకసలు సిగ్గులేదా? అంత చిన్నపిల్ల దగ్గర నుంచి చాక్లెట్ తీసుకుంటున్నావు? అరే అవన్నీ నీకెందుకు చింకీ, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. అరే మాంటీ, ఇప్పుడు నువ్వు వెళ్తావా లేకపోతే పోలీస్ ఆంటీకి చెప్పమంటావా? ఇప్పుడైతే నేను వెళ్తున్నాను, కానీ తర్వాత మీ పని చెప్తాను చూడండి. మాంటీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాని ఆ పాప మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. చింకీ, ఈ పాప వాళ్ళ అమ్మాయి చుట్టుపక్కల ఎక్కడ కనిపించడం లేదు. తను తప్పిపోయి ఉంటుందా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది గట్టు. పద, వాళ్ళకి హెల్ప్ చేద్దాం. గట్టు ఆ పాపతో ఇలా అంటాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ ఎక్కడ ఉంది? హా పాప, ఎక్కడుంది మీ అమ్మ? కాని ఆ పాప చాలా చిన్నగా ఉంది, కేవలం ఏడుస్తూ ఉంది. గట్టు, నాకు తెలిసి తనకి ఇంకా బాగా మాటలు వచ్చి ఉండవు. అలా అయితే మనం తన అమ్మని ఎలా కనిపెట్టాలి? క్యూట్ బేబీ, డోంట్ వర్రీ, నీకు హెల్ప్ చేయడానికే వచ్చేశాడు డిటెక్టివ్ గట్టు. చూడు ఇలా, తనేమో నా అసిస్టెంట్ చింకీ. మేమిద్దరం ఇప్పుడు కలిసి మీ అమ్మని ఎలాగైనా వెతికి పట్టుకుంటాము, సరేనా? నువ్వు ఇంకా ఏడవద్దు. గట్టు అలా చెప్పడం చూసి పాప నిజంగానే ఏడుపు ఆపేస్తుంది. డిటెక్టివ్ సార్, వీళ్ళ అమ్మను కనిపెట్టడానికి మనం ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుంది? అసిస్టెంట్ చింకీ, ముందుగా నువ్వు ఆ పాప దగ్గర ఉన్న పర్సుని చూడు. అందులో ఏమైనా నేమ్ కార్డు ఉందేమో చూడు. మనం దాని ద్వారా తనెవరో తెలుసుకోవచ్చు. హా, ఇప్పుడే చూస్తాను. చింకీ ఆ పాపని బెంచ్ మీద కూర్చోబెడుతుంది. ఇంకా ప్రేమగా, నేను నీ పర్స్ చూడవచ్చా? ఆ మాట విన్నగానే ఆ చిన్న పాప తన పర్స్ని చింకీ చేతికి ఇస్తుంది. ఓ, థ్యాంక్ యూ సో మచ్. చింకీ తన పర్స్ చూస్తూ ఉంటుంది. అందులో ఒక చిన్న నేమ్ కార్డు ఉంటుంది. దాని మీద ఇలా ఉంటుంది, దీని మీద రాసుంది ఈ పర్స్ రియాది అని. సో గట్టు సార్, ఈ అమ్మాయి పేరు రియా. ఓ వెరీ గుడ్ చింకీ, మనకిప్పుడు తెలిసిపోయింది ఈ పాప పేరు రియా అని. మనం పాప నేమ్ హిస్టరీని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఇంకా ఏమైనా ఉన్నాయా ఆ పాప పర్సులోని? లేదు సార్, వాటర్ బాటిల్ ఉంది అంతే. ఓకే రియా, నువ్వు త్వరగా ఈ బాటిల్లోని నీళ్లు తాగు, సరేనా?
డిటెక్టివ్ గట్టు త్వరగా మీ అమ్మని కనిపెడతాడు చూడు. ఆ మాట విన్న వెంటనే రియా నవ్వుతుంది. ఇంకా తన బాటిల్లో నుండి నీళ్లు తాగుతుంది. థ్యాంక్ యూ. రియా అలా కొద్ది కొద్దిగా మాట్లాడడం విని గట్టు చాలా ఆనందపడతాడు. అరే నాకు తెలుసు రియా, వాళ్ళ అమ్మ తనని ఈ ప్లేస్లో ఒంటరిగా వదిలిపెట్టి ఉండదు. తను కూడా ఇక్కడ ఖచ్చితంగా ఈ గేమ్స్లోనే ఎక్కడో ఉండుంటుంది. వెళ్ళి చూడు. ఇంకా ఏంటి డిటెక్టివ్ సార్? అక్కడ ఉంది గేమ్ జోన్. అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఇక్కడ ఎన్ని ఏరియాలు ఉన్నాయి అని, సరేనా? గట్టు, చింకీ ఇంకా రియా ప్లే జోన్ మ్యాప్ చూడ్డానికి వస్తారు. అరే ఇక్కడ చూడు, ఇందులో అయితే చూసినట్టే గేమ్స్ లో మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి గేమ్స్ ది, మరొకటి రైడ్ ది, మరొకటి టాయ్ సెక్షన్. మనం నెమ్మదిగా వెళ్ళిపోయి ఈ 3 సెక్షన్స్ లోని ప్రతి ఒక్కదాన్ని ఒకదాని తర్వాత ఒకటి వెతుకుదాము. ఇప్పుడు నీకు అర్థమైందా అసిస్టెంట్ చింకీ? ఎస్ సార్, లెట్స్ గో రియా. రైట్ ఏరియా నుండి మొదలు పెడదాము. గట్టు ఇంకా చింకీ, రియా రైడ్స్ జోన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డిటెక్టివ్ గట్టు చాలా జాగ్రత్తగా చూస్తుంటాడు. చెక్ అసిస్టెంట్, ఇక్కడ రియా వాళ్ళ అమ్మాయి ఎక్కడ కనిపించడం లేదు. పద గేమ్స్ జోన్కి వెళ్దాం మనం. గట్టు, చింకీ ఇంకా రియా గేమ్స్ జోన్కి వెళ్తారు. అక్కడ చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిసి గేమ్స్ ఆడుతూ ఉంటారు. చింకీ, ఇక్కడ కూడా రియా వాళ్ళ అమ్మ లేదు. ఇంకా ఆఖరికి టాయ్ షాపింగ్ జోన్ మాత్రమే మిగిలి ఉంది. రియా డోంట్ వరీ, మీ అమ్మ అక్కడ తప్పకుండా దొరుకుతుంది. గట్టు, చింకీ ఇంకా రియా టాయ్స్ షాపింగ్ జోన్కి వస్తారు. అక్కడ చాలా మంది జనాలు ఉంటారు. ఎందుకంటే అక్కడ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో బొమ్మలు కనిపించుకుంటూ ఉంటారు. కొంతమంది కారు రీఛార్జ్ చేయించుకుంటూ ఉంటారు. అక్కడ డిటెక్టివ్ సార్, ఇక్కడ స్కాన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనాలున్నారు. అందుకే అసిస్టెంట్, నువ్వు కూడా నాకు సహాయం చేయాలి. మనిద్దరం కలిసి ఏరియా మొత్తం కవర్ చేద్దాము. గట్టు ఇంకా చింకీ ఇద్దరూ కలిసి అక్కడ మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడే గట్టుకి దూరంగా ఒక లేడీ కనిపిస్తుంది. తను చాలా కంగారుగా అటూ ఇటూ ఎవరితోనో వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. అసిస్టెంట్ అలా చూడు, అక్కడ లేడీ ఎవరినో వెతుకుతుంది. తను రియా వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు. అవును సార్, తన డ్రెస్ కూడా తిన డ్రెస్ తో మ్యాచింగ్ అవుతుంది. లెట్స్ గో. గట్టు ఇంకా చింకీ రియాని తన దగ్గరికి తీసుకుని వెళ్తుంటారు. అప్పుడు రియా అమ్మ దగ్గరికి పరిగెడుతుంది. రియా తల్లి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను మొత్తం తిరుగుతున్నాను. ఆంటీ డోంట్ వర్రీ, డిటెక్టివ్ గట్టు ఇంకా అసిస్టెంట్ చింకీ రియాని ప్రొటెక్ట్ చేసి మీ దాకా జాగ్రత్తగా తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ పిల్లలు, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఇదిగోండి నా నుంచి గిఫ్ట్. ఆంటీ గట్టు ఇంకా చింకీకి చాక్లెట్స్ ఇస్తుంది. అది చూసి చింకీ ఇంకా పెద్ద డిటెక్టివ్ చాలా ఆనందపడతారు. ఏ చాక్లెట్స్! ఆఖరికి రియా ఇలా అంటుంది. టంక్ డిటెక్టివ్ అన్న, టంక్ డిటెక్టివ్. రియా మాటలు విని అక్కడ ఉన్న ముగ్గురు కూడా నవ్వుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.